గురూపదేశ రత్నమాల. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. దీనిలో నిన్న సత్కర్మలు దుష్కర్మలు అనే అంశాలు చెప్పుకున్నాం. పూర్తిగా చెప్పుకోలేదు, ఇంకా కొంచెం ఉండిపోయింది. దాన్ని చెప్పుకుంటూ ఇంకా ముందుకు వెళ్దాము. ప్రాణము తన ప్రారంధ కర్మ ఫలాలను నిశ్శేషంగా అనుభవించే వరకు, అంటే ఆయుష్ తీరకుండా ఆ శరీరం ఉంటూనే ఉంటుంది. కర్మ ఫలాలు పూర్తిగా అనుభవం అయిపోయే వరకు శరీరం అలా జీవించే ఉంటుంది. అది ఎంత కదలలేని పరిస్థితి ఏర్పడినా సరే ఆ శరీరం మాత్రం ప్రాణం పోదు, ప్రారంధం తీరాలి. ఇలా ఉండడానికి అహంభావం అనే భూతాన్ని, ఆ శరీరాన్ని కాపాడే రక్షకుడిగా నియమించాడు భగవంతుడు. నేను అనే అహంభావన ఉన్నంతసేపు శరీరం ఎంత క్షీణించిపోయినా ఆ శరీరం ప్రారంధం తీరే వరకు ఆ మేనును పట్టుకొని ఆ నేను ఉంటుంది. ప్రారంధం తీరిన తర్వాత మేను పడిపోతుంది, ఆ నేను మరొక దేహంలోకి చేరిపోతుంది. అందుకే దీనిని అహంకారం అనేటువంటి భూతము అన్నారు. మనం గత జన్మలో చేసిన మంచి చెడు కర్మలే ఈ జన్మలో సుఖ దుఃఖాలుగా, వారి నిమిత్తమైన మిత్రులు శత్రువులుగా మారతాయి. అంచేత మనం గత జన్మలో చేసిన మంచి చెడు కర్మ ఫలాలే ఈ జన్మలో సుఖ దుఃఖాలుగా, వారికి నిమిత్త కారణాలైన మిత్రువులుగాను శత్రువులుగాను పరిణమించి మనకు వస్తారు. మనం గత జన్మలో మరి మంచి పనులు చేసుకుంటే మంచి పనుల ఫలితాలు సుఖాలుగాను, చెడ్డ పనులు చేసుకుంటే చెడ్డ పని ఫలితాలు దుఃఖాలుగాను వస్తాయి. అలాగే గతంలో మనకి ఎవరికి చెడు చేశామో వారు మనకి ఇప్పుడు శత్రువులుగా వస్తారు, ఎవరికి మంచి చేశామో వారు ఇప్పుడు మిత్రులుగా వస్తారు. కాబట్టి ఈ మిత్రువు శత్రువు అనేటువంటి వాడు, సుఖము దుఃఖము అనేది గత జన్మలో మనం చేసిన మంచి చెడు కర్మల యొక్క ఫలాలే అనుభవాలకి వస్తున్నాయి. అంటే అవి మనకే వస్తున్నాయి. మనం ఏ భావంతో ఏ పని చేస్తున్నామో ఆ భావానికి అనుగుణమైన ఫలితాలుగా మరు జన్మలకి మనకి ఆగామిగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ప్రారంధంగా అనుభవిస్తున్నాం. అది ఎక్కడి నుంచి? ఇది గతపు సంచితం అనేటువంటి దానిలోంచి కొంత ప్రారంధంగా ఇవ్వబడింది, దాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు అనుభవిస్తూ ఇప్పుడు చేసినవి మరు జన్మకి రాబోయేవి ఆగామిగా మిగులుతాయి అన్నమాట. మళ్ళీ మరు జన్మకి ఇప్పుడు చేసినవి మరు జన్మకి వస్తూ ఉంటాయి. అందుచేత తాను చేసే కర్మల వల్ల కలిగే లాభం మాత్రం బాగుంటే చాలని పెంచుతారు. నేను చేసిన కర్మల వల్ల వచ్చే కలిగే లాభం మాత్రమే ఉండాలి అంటారు. నువ్వు చేసిన పనుల వల్ల వచ్చేటువంటి లాభమే ఉండాలి నాకు అనేవాడు ఏ విధంగానైనా ఆ సత్కర్మని చేయకుండా ఉండుగాక. వాడు మంచి పనులు చేయకపోయినా సరే తనకి మాత్రం లాభమే కలగాలి అంటాడు. మరి నువ్వు చేసిన చెడ్డ పని అయితే నీకు మరి దాని ఫలితమైన చెడే వస్తుంది కదా. కానీ తను ఏ పని ఎలాగైనా చేసేస్తాడో కానీ తనకి లాభమే రావాలి అనుకుంటాడు. కానీ సత్కర్మ చేయడానికి అనుసరించే మార్గం ఒకవేళ చెడ్డదయ్యిందనుకో, ఆ సత్కర్మ కూడా దుష్కర్మే అయిపోతుంది. చాలా మంది సత్కర్మ చేస్తున్నాము అనుకుంటారు, దానికి నువ్వు అనుసరించే మార్గం చెడ్డదైందనుకో, ఇప్పుడు నువ్వు చేసిన సత్కర్మ అయినా దుష్టకర్మ అయిపోతుంది. అంచేత ఒక లోకానికి గాని ఇతరులకి గాని కీడు కలిగించే, బాధ కలిగించే పని ఒకటి మనం చేస్తున్నాం అనుకో, అప్పుడు మనం చేస్తున్న పని మంచిదే కానీ అది చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మరి మిగతావన్నీ వివరాలు చెప్పడానికి తెలియదు కానీ భూత ప్రేత పిశాచాలని, చేతబడులని, ఇతరులకి చెడు చేయాలని, ఇతరులకి మంచి చేయాలని కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా ఈ లోకంలో. వాళ్ళు మంచి కోసం చేసినా వాళ్ళు వెళ్తున్న మార్గం మంచిది కాదు. అందుచేత వాడు చేసిన మంచి పని కూడా చెడు పనిగానే మారిపోతుంది. అంతవరకు ఎందుకు? మనం ఇతరులకు మేలు చేస్తున్నాం అనుకుంటూ ఒక చెడ్డ పని చేసామనుకో అది మేలు కాదు. ఇతరులకి చెడు చేస్తున్నాము అనుకుంటూ ఒక మంచి పని చేసామనుకో అది మంచి పని, ఫలితం మంచిగానే వస్తుంది. అర్థమైందా? అప్పటికి మన నిమిషానికి అది నీకు చెడుగా కనిపించి ఉండొచ్చు కానీ అది మంచి పనిగానే మారిపోతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట.
ఎంత సత్కర్మలు చేయడానికి అనుసరించే మార్గం ఎంత చెడ్డదైతే ఆ సత్కర్మ దుష్కర్మే అయిపోతుంది. కాబట్టి అనుసరించే మార్గాన్ని కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి అని గ్రహించాలి. మనం ఒక మంచి పని చేస్తున్నామంటే మనం అనుసరించేటువంటి మార్గం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఏ రాగద్వేషాది వికారాలు లేకుండా ఉండాలి. అప్పుడు ఆ పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక మనిషి యొక్క తాకిడినో ఒత్తిడినో ప్రెషర్నో తట్టుకోలేక ఇక వాడికి ఆ పని చేసి పడేస్తే గొడవ వదులుతుంది అనుకుంటాం కదా. అప్పుడు ఏం చేస్తారు, వాడు మంచి పనే చేస్తారు వాడికి, కానీ తిట్టుకుంటూ మొత్తుకుంటూ వాడిని వదిలించుకోవాలి అని చేస్తారు. ఇతరులకు మనం చేసే సహాయంలో ఎలాగోలాగా వాడిని వదిలించుకుంటే చాలు, వాడి మొహాన పడేస్తే చాలు అని చేసిన పనికిను అతడి కష్టాన్ని గ్రహించి బాధల్ని గ్రహించి అతడు శత్రువైనా సరే అతడికి సహాయపడిన దానికి తేడా ఉందా? ఏముందో చెప్పు. ఒకడికి మనం సహాయం చేయవలసి వచ్చింది, చేయగలిగే పరిస్థితుల్లో కూడా ఉన్నాం, కానీ వాడికి సహాయం చేయడం మనకి ఇష్టం లేదు. కానీ వాడు వీడిని వదలడం లేదు. వాడిని వదిలించుకోవడానికి వీడు మొహాన పడేస్తే వీడు వదులుతాడు అనేటువంటి భావనతో నువ్వు వాడికి ఇచ్చావు. వాడు ఏదడిగితే అది ఇవ్వడం అనేది మంచి పనే, కానీ ఇచ్చే ఆ భావన ఎలా ఉంది? మంచిగా లేదమ్మా, చెడుగా ఉంది. మంచి అంచేత వాడికి మంచి ఫలితం రాదు. ఇవ్వడం అయితే ఇవ్వడం మంచి పనే, ఇచ్చేయడం లోపల భావం ఎలా ఉంది అని చూస్తే ఆ భావాన్ని బట్టి వాడు చేసిన పని మంచిగా కనిపిస్తున్నా ఫలితం చెడే వస్తుంది. అలాగే ఒక వ్యక్తికి మనం అన్ని చేయగలిగేటువంటి ఎంతో కష్టంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, అతడు మనల్ని ఆశ్రయించాడు. అతడికి మనం కోరినంత ఇవ్వగలిగే స్థితిలో లేవు, కానీ మనకి ఉన్నంతలో మనం తగ్గించుకొని ఆ వ్యక్తికి ఇవ్వగలిగామనుకో అది చాలా గొప్ప పని. వాడు మొహాన పడేసిన దానికిను అయ్యో వాడు పొందినంత ఇవ్వలేకపోతున్నానే, ఉంటే అది కూడా ఇద్దును కదా, నాకు ఇంతే ఉంది పాపం వాడికి పూర్తిగా ఇవ్వలేకపోతున్నానే అని అతనికి తగినంత తను ఇవ్వగలిగినంత సహాయం చేశాడనుకో అతడు చాలా గొప్ప సహాయం చేసిన వాడు అవుతాడు. ఈ రకంగా మనం ఇవన్నీ చూసుకోం కదా, ఇలా చేసేసాం అలా చేసేసాం, అందుకు చేసేసాం ఇందుకు చేసేసాం, మేం చేసేసాం అనే చెప్పుకుంటాం తప్ప ఈ పనుల వేళ కాతల ఇటువంటి కర్మ ఉంది. కిం కర్మ కిమ కర్మేతి కవియోప్యత్ర మోహిత అని ఏ పనిని ఎప్పుడు ఎందుకు ఎలా చేస్తే ఏ భావంతో చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ కర్మ గతుల్ని సూక్ష్మ బుద్ధి ఉన్నవారు మాత్రమే గ్రహించగలుగుతారు. అందుచేత మనము అనుసరించే మార్గం కూడా చాలా పరిశుద్ధంగా ఉందా లేదా అని గ్రహించాలి. పరిశుద్ధంగా ఉన్న మార్గంలోనే గోరంత చేయగలిగితే గోరంతే ప్రేమపూర్వకంగా చేయడం వల్ల గొప్ప మంచి జరుగుతుంది. అంతే తప్ప ఏదో ద్వేషంగా విప్పక తప్పదు చెయ్యక తప్పదు అని చెప్పి విదిలించుకుంటూ చేసిన మంచి పనే అయినా అది చాలా చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇక స్వచ్ఛము శాంతము అయిన మనస్సులో ఆనందంగా చేసే కర్మలే సత్కర్మలు. స్వచ్ఛంగా ఉంటుంది మనస్సు, శాంతంగా ఉంటుంది. ఏ పని ఏది ఎవరి కోసం చేయాలన్నా మన ఇంట్లో మనకి మనం చేసుకోవాలన్నా స్వచ్ఛమైన శాంతమైన మనసుతో చేస్తే విసుగులు చిరాకులు కోపాలు లేకుండా చేసినప్పుడు ఆ కర్మలే సత్కర్మలు అవుతాయి. కల్లోలితము కామభూయిష్టము అయిన మనసుతో చేసే పనులన్నీ పైకి ఎంత గొప్ప పనులుగా కనపడుతున్నా అవి అన్ని దుష్కర్మలే. కల్లోలితమైన మనస్సు కోరికలతో కూడి ఇది ఈ గోరంతని నేనిస్తే అక్కడి కొండంతా వస్తుంది అనేటువంటి భావంతో చేసే పనులన్నీ దుష్కర్మలే. ఈ రకంగా దుష్కర్మల సత్కర్మల యొక్క ఫలితాలు మనకి జీవితంలో ఇప్పుడు అనుభవిస్తున్నవన్నీ గతంలో చేసినవి, ఇప్పుడు చేస్తున్నవి, మళ్ళీ భవిష్యత్తులో రాబోయేవి. ఈ వివరణ వినడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అంటే మన కర్మలు చేస్తున్నప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి అన్నదాన్ని సవరిస్తున్నారు ఇక్కడ.
అర్థమైందమ్మా? ఆ దృష్టితో గనక మనం చేస్తే మన దృష్టి చూసుకోవాలమ్మా, మన భావన చూసుకోవాలి. మన భావన చిందల వందర చేసుకుని మన క్రియలు గొప్ప గొప్పవి చేస్తున్నామంటే ఏమిటి ఫలితం వస్తుంది? నీ భావనలో ఏది ఉందో అదే నీకు, క్రియ బాగానే ఉంది కానీ పని మాత్రం అదే వస్తుంది అని చెప్పి, ఇక ద్వంద్వములు త్రిపుటులు. ఈ దృశ్యమానమైన జగత్తు అనాత్మ. ఈ దృశ్యమానమైన జగత్తు అనాత్మ అంటే ఆత్మ కానిది. ఇది స్వస్వరూపం నుంచి జారిన మనస్సు కల్పించినట్టిది. ఈ దృశ్యమానమైన జగత్తు అంటే మన చేత తెలియబడే ఈ ప్రపంచము అనాత్మ. అనాత్మ అంటే ఏమిటమ్మా చెప్పండి? మనస్సు కల్పించింది. మనసు కల్పించడం ఏమిటి? దేన్ని కల్పిస్తుంది? తన శిశు రూపంలో ఉంటూ ఒక భావాన్ని కల్పించింది మనసు. ఎప్పుడు మారిపోతూ ఉండేదమ్మా. అనాత్మ అంటే తనకు తానే ఉండలేనిది. అనాత్మ అంటే అది తనకు తానే ఉండలేనిది. ఇది ఈ అనాత్మ స్వస్వరూపం నుంచి జారిన ఒక చిన్న తలంపు రూపమైన మనస్సు. అది గతపు సంస్కారాన్ని బట్టి ఈ అనాత్మ జగత్తుని భావిస్తూ కల్పించుకుంటూ ఉంటుంది. అందరికీ ఒకే రకంగా జగత్తు కనిపిస్తోంది అనుకుంటాం గాని అందరికీ జగత్తు పట్ల ఒకే రకమైన భావం ఉండదు. ఉంటుందా? అది ఆ భావభేదే ఇక్కడ జగత్తు. ఒకే జగత్తుని అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాం. అది ఎందుకంటే ఆ మనసు గత జన్మ సంస్కారాలను బట్టి ఉన్న భావన, ఆ భావనని బట్టినటువంటి దృష్టి, ఆ దృష్టితో చూడబడుతుంది ఈ జగత్తు. ఒక్కొక్కరికి చాలా ఇష్టంగా ఉన్నటువంటి సంఘటన మరొకరికి చాలా కష్టంగా ఉంటుంది. మరి అక్కడ ఉన్నదేమో ఒకే జగత్తు, ఇల్లు వాకిళ్ళు చెట్లు పుట్లు అన్ని అలాగే ఉన్నాయి. కానీ ఆ సంఘటన ఒకరికి ఆ సంఘటన ఆ పరిస్థితి బాధాకరంగా ఉంది, కొందరికి ఆనందకరంగా ఉంది. జగత్తు అలాగే ఉంది కానీ దాని పట్ల మన భావనను బట్టి ఆ సమయానికి అది బాధాకరంగాను సంతోషకరంగాను మన భావనను బట్టి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుచేతంటే ఇంద్రియ గోచర మాత్రాలైన భ్రాంతిజన్యాలైన ద్వంద్వ వస్తువులు త్రిపుటలకి ఇది నిలయమై ఉంది గనక. ఈ జగత్తు ఇంద్రియాలకు మాత్రమే గోచరించేటువంటి భ్రాంతిజన్యమైన ద్వంద్వాలు. ఇంద్రియాలకు మాత్రమే తెలియబడుతుంది కదా ఈ ప్రపంచం. అది ఎలా తెలియబడుతుంది? భ్రాంతిజన్యమైన ద్వంద్వాలు. ద్వంద్వం అంటే అవి ఇవి రకరకాలుగా మాట్లాడుకోవడం. అది భ్రాంతి వల్ల ఒకే వస్తువు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ కూడా ఉంటుంది. అవునా? ఎలా కనిపిస్తూ ఉంటుంది? ఒకరు ఒక చీర కట్టుకున్నారు అనుకుందాం. ఒక ఆవిడ చూసి అబ్బా ఎంత బాగుందో ఆ చీర అంటుంది. మరొక ఆవిడ చూస్తుంది, బా ఆ రంగు సెలక్షన్ ఎలా నచ్చిందో, చీప్ గా బాగాలేదు అంటుంది. ఇప్పుడు ఆ చీర బాగున్నట్ట బాగోలేనట్ట? ఎవరి భావాన్ని బట్టి కదా. మరి నిజంగా అక్కడ బాగుండడము బాగోలేకపోవడము అన్నది లేదు, భావాలే ద్వంద్వాలుగా అలా తోస్తున్నాయి. అలాగే త్రిపుటిలకి ఇది నిలయం. త్రిపుటి అంటే మనకు తెలుసు కదా. త్రిపుటి అంటే తెలుసు, ఇంకా వివరణ చెప్పనా? చెప్పి 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 ఇంకా దానిలోనే తిరుగుతున్నామేమో. మూడని అందరికీ తెలుసు. ఈ త్రిపుటిలకి ఇది నిలయం. ఎంతసేపు నేను చూసేవాడు, నేను నా చూపు కనబడేది, నేను నాకు తెలిసేది, నా చేత తెలియబడేది, ఇంతేగా. త్రిపుటిలు ఇవే. నేను అనేటువంటి ఒక కల్పిత భావన, ఆ భావనలో ఉన్నటువంటి సంస్కారానికి అనుగుణమైన దృశ్యము, దాన్ని చూడడానికి ఆధారంగా ఉన్నటువంటి జ్ఞానము. ఇవి మూడే ఇలా ఉంటాయి. ఇవి మూడును మనందరికీ ఈ మూడుతోటే వ్యవహారం సాగుతుంది. అందుచేత
ఈ త్రిపుటులకు నిలయము ద్వంద్వాలకి ఇంద్రియాలకు గోచరించిన భ్రాంతిజన్యమైన ద్వంద్వాలును త్రిపుటులకి నిలయమై ఉంది. ఈ జగత్తు యొక్క లక్షణం ఇదే. మరి ఆ లక్షణాలను బట్టి ఈ జగత్తు కల్పితమే అని తెలుసుకోవాలి. మనం ఆ లక్షణాలను గుర్తిస్తే ఓహో ఈ జగత్తు కేవలం కల్పితమని అధికారపూర్వకంగా అనగలం. ఇదో విన్నాం కాబట్టి అనుకున్నాం కాబట్టి ఇది కల్పితమండి, అనిత్యమండి, అసిత్యమండి. జగత్తు అంటే జనించి గతిస్తుందండి, లోకము అంటే మంచిగా చూడబడిందండి, ప్రపంచం అంటే పంచభూతాలతో ఏర్పడిందండి అని నేనే చెప్పగలుగుతావు. అవునా? మరి అదే సరైన సమాధానము కాదు. నువ్వు లోదృష్టితో చూస్తే ఇది నా చేత తెలియబడే ఈ దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా అనాత్మే, స్వయంగా ఉండగలిగింది కాదు. ఇది స్వస్వరూపం నుంచి అంటే నా నిజస్వరూపం నుంచి కలిగిన ఒక తలంపు యొక్క, అదెందుకు కలిగింది? ఆ తలంపు యొక్క వాసనల వల్ల, గతపు వాసనల వల్ల అది ఇంద్రియాల ద్వారా ఈ వెలి జగత్తుని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఈ వెలి జగత్తులో ఎక్కడ చూసినా, చేత చూడబడే దృశ్యంలో ఎక్కడ చూసినా ద్వంద్వాలు త్రిపుటులే. అవునా? ఇప్పుడు ఇలా చూడండి, అప్పుడు ఈ దృశ్యమానమైన జగత్ అనాత్మ అనడానికి అధికారం వస్తుంది. ద్వంద్వాలుగా త్రిపుటులుగా మనకి జగత్తు కనిపించాలి. అలా చూడొచ్చు కదా. అలా ఇప్పుడే చూసామేంటి? మరి ఇవన్నీ జగత్ అంటే ఇది, లోకం అంటే ఇది, ప్రపంచం అంటే అది అని వ్యాఖ్యానాలు చెప్పేసుకుంటాం. మనసు వల్ల అలా కనపడుతోంది. మరి మనసు వల్ల అది కనపడుతుంటే ఎలా కనపడుతోంది? ఎంతసేపు ద్వంద్వాలు త్రిపుటులు. చూచేనేను చూడబడేది చూపు, వినేనేను వినబడేది వినికిడి. ఇట్లా ఇవన్నీ ఇలాగే ఉన్నాయి, ఈ త్రిపుటులే ఉన్నాయి. ఆ త్రిపుటుల్లో మరి ఇష్టము అయిష్టము, మంచి చెడ్డ, తప్పు ఒప్పు, పాపం పుణ్యం, నేను నాది, వాడు వీడు, ఇవేనా ఈ ప్రపంచంలో ఉంటా? అవునా? అలాగే చూడాలి ప్రపంచాన్ని. అలా చూసినప్పుడు ఇవన్నీ ఎవరికి అని ప్రశ్న వస్తుంది. వచ్చినప్పుడు అది జ్ఞానం వైపు మనం ప్రయాణం చేస్తాం. కానీ ఎప్పుడు నీకు మాటిమాటికి నేనెవరని చూస్తే ఏమీ లేకుండా పోతుంది, అదే నీ స్వరూపము అని మనకు తెలిసిపోయింది అనుకుంటే కుదరదు. అనుభవపూర్వకంగా చూసుకుంటే ఓహో ద్వంద్వాలే, నచ్చింది నచ్చింది, ఇష్టంగా ఉంది ఇష్టంగా లేనిది, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ఈ ప్రపంచంలో ప్రతి క్రియ తెలియబడుతుంది. అలాగే చూసే నేను, చూడబడేది చూపు, ఈ మూడు లేకపోతే ఏదీ లేదు. ఇట్లాగ త్రిపుటి ద్వంద్వాలు, దానితోటే ఈ జగత్తంతా సత్యంగా నిత్యంగా శాశ్వతంగా ఉన్నదన్నటువంటి భ్రాంతి కలుగుతోంది. అదే అనాత్మ. అది స్వయంగా తనకి లేదు. ఎందుకు లేదు అంటే చూచే నేను చూడకపోతే లేదు, దాన్ని అలాగా ఉంది అని అనుకోకపోతే దానికి ఆ లక్షణము లేదు. అవునా? మనకి ఏదైతే బాగుంది అని నువ్వు అనుకుంటున్నావో ఆ బాగున్నది అనే లక్షణం నిజానికి జగత్తుకు లేదు. నువ్వు ఆ దృష్టి దాంతో వేసి చూస్తున్నావు కాబట్టి బాగున్నట్టుంది. అలాగే అది బాగోలేదు అన్న భావంతో చూస్తున్నావు కాబట్టి అది బాగోలేదు. కానీ అక్కడ జగత్తుకి ఆ బాగుండడాలు బాగోలే పడవలు ఏమీ లేవు. ఆ ఏమీ లేనప్పుడు అక్కడ జగత్తు కూడా ఉండదు, నీ ద్వంద్వాలు నీ త్రిపుటులు లేకపోతే. భగవాన్ ఏం చెప్పారంటే ఈ ద్వంద్వాలు ఈ త్రిపుటులు ఎవరికి అని ప్రశ్నించుకోమన్నారు. నాకు. ఆ నేను లేకపోతే ద్వంద్వాలతో త్రిపుటులతో కూడి ఉన్న జగత్తు ఉందా? లేదు అన్నారు. మరి అది మన అనుభవంలో ఉందా అని ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి బోధ విన్నాక. అందుచేత ఇది ఒక వస్తువు అని గ్రహించడం వల్లనే దానికి ఒక స్వరూపం ఏర్పడుతోంది. దేనైనా సరే ఇది ఒక వస్తువు, ఒక చెట్టు అని నువ్వు గ్రహించడం వల్ల అది చెట్టుగా కనపడుతోంది అంటున్నారు. అవునమ్మా. ఆ గుర్తుతోనే ఆ వస్తువుని నువ్వు స్పష్టం చేయగలుగుతున్నావు. ఆ గుర్తు పెట్టుకునే ఆ వస్తువు ఇది చెట్టే అని ఖచ్చితంగా అనగలుగుతున్నావు. అలాగే
కొలతలు నిర్ణయాలు చేస్తున్నాం ఈ లోకంలో. ప్రమాణానికి ఒక పరిమితి ఉంటుంది, కానీ సకలమునకు అతీతమైన ఆత్మ మాత్రం ప్రమేయం కాదు, అది జ్ఞాతము కూడా కాదు, అంటే తెలియబడేది కూడా కాదు, తెలుసుకోవాల్సిన పని లేకుండానే ఉన్నది. ఆ తెలియబడే వస్తువు అస్సలు విడిగా లేనే లేదు. అదే ఇక్కడ ఆత్మస్వరూపము. అది ఎలాంటిది అంటే, మనం ఒక వస్తువు ఉంది, ఒక వస్తువుని గ్రహించాలి, ఇది ఒక వస్తువ, ఫలానా వస్తువా అని గ్రహించడం వల్లనే దానికి ఒక స్వరూపం ఏర్పడుతోంది. అంటే నువ్వు గ్రహించకపోతే అక్కడ దేనికి ఒక స్వరూపము లేదు. అంటే నీ తెలివి ప్రసరించకపోతే అక్కడ ఏ వస్తువ లేదు. నీ తెలివి ప్రసరించడమో దానిని ఇది ఫలానా అని గుర్తించడం, రెండు ఉండాలి. ఉన్నప్పుడే ఒక వస్తువు, ఒక దృశ్యం ఉండగలుగుతుంది. ఆ గుర్తుతోటే ఆ వస్తువుని మనం స్పష్టంగా ఇది ఫలానాదే అని అనగలుగుతాం. ఈ లోకంలో దేనినైనా సరే ఇది ఫలానాదే అని మనం గుర్తిస్తున్నామంటే మన తెలివి ప్రసరింపబడింది. గతంలో దాని గురించిన సమాచారం ఇప్పుడు మేల్కొని దానిని ఆ సమాచారాన్ని బట్టి చూస్తుంది. నీ లోపల సమాచారం లేదనుకో, వస్తువు అయితే తెలుస్తోంది, కానీ సమాచారం లేకపోతే ఎట్లా గుర్తిస్తావు? గుర్తించలేవు. అలాగే కొలతలు మనం నిర్ణయిస్తాం. అలాగే ఇది కొలతలు అంటే అక్కడ ఏవో కొలుస్తున్నారు అనుకోకండి. ఇది అది ఇది కాదు, ఇది అది కాదు అంటూ విడివిడిగా ఒక్కొక్క దాన్ని చూడడం. ఆ కొలతలు మనం నిర్ణయిస్తున్నాం. ప్రమాణమునకు పరిమితం ఉంటుంది. ఇదే అంటే అది అదే అయి ఉంటుంది. ఇది జామి చెట్టు అన్నాను అనుకో, అది పరిమితి అయిపోయింది. ఇక ఆ చెట్టు, ఆ జామ అన్న పుష్పానికి, అవునా? ఇది పాము అన్నామనుకో, ఇక ఆ పాము అన్న రూపానికి పరిమితం అయిపోయింది. అట్లా మన చేత తెలియబడే ఏ ఒక్క దృశ్యమైనా సరే ఇది ఫలానా అని గుర్తించామంటే అది పరిమితి అయిపోయింది అనమాట, అవునా? ఇలాగ మనకి ప్రతి నామము ప్రతి రూపము పరిమితముగానే గోచరిస్తోంది. మరి ఇటువంటి పరిమితముగా గోచరిస్తున్నటువంటి ఈ జగత్తంతా సకలమునకు అతీతమైన ఆత్మ మాత్రమే. ప్రమేయము కాదు, జ్ఞాతము కాదు, తెలియబడింది కాదు, తెలుసుకోవలసింది కూడా కాదు. ఏం తెలుసుకుంటావు? అన్నిటినీ తెలుసుకునే తెలివే నువ్వయ్యి ఉండగా నువ్వు తెలివిని తెలుసుకోవడం ఏమిటి? నువ్వు తెలుసుకోక్కర్లేదు, నీకు నువ్వుగానే అనుభవమై ఉన్నావు. అంటే అక్కడ త్రిపుటి లేదు. త్రిపుటి లేని నీ స్వరూపం ప్రకాశమై ఉండడం, ఏకమై ఉండడం చేత ద్వంద్వాలు లేవు. మరి ఎలా వచ్చాయి అంటే, నీ తెలివిలోనే గతపు వాసనను బట్టి అజ్ఞాన భావన అయిన మనస్సు కల్పించినటువంటి ఇంద్రియాలకు గోచరమవుతున్నటువంటి ఆ దృశ్యాలని ఇది ఫలానా, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇది తప్పు, ఇది ఒప్పు అనేటువంటి భావాలను వేసి చూడడం వల్ల అవి అలా ఉన్నట్టు తోచుటే తప్ప భావన లేకపోతే వాటికి బాహ్యంలో ఏ విధమైన ఉనికి లేదు. కానీ వీటినన్నిటినీ ప్రకాశింప చేస్తున్నటువంటిది ఏదో దాన్ని తెలుసుకోవలసిన పని లేదు, తెలుసుకోకపోతే లేకపోయింది లేదు. అది నీ స్వరూపమే అయి ఉంది అంటున్నారమ్మా. ఆత్మ ద్వంద్వాలు త్రిపుటులు లాగా తెలుసుకోబడే వస్తువు కాదు అని మనకు తెలిసింది. ఇప్పుడు తెలుసుకుంటావా? తెలుసుకో. అదేంటండి ఫలానా, అదా అండి, ఓ నాకు తెలిసిందండి అయితే అంటావు. అలా తెలుసుకోబడే వస్తువా ఆత్మ? కాదు. త్రిపుటుల్లాగా తెలుసుకోబడే వస్తువు కాదు. కనుక దానికి ఒక గుర్తు, ఒక లక్షణము ఆపాదించి
కొలమానానికి పరిమితం చేయడానికి వీలు లేదు. ఎప్పుడైతే ఇది ఫలానా అన్నావో ఒక గుర్తు, ఒక కొలత, ఒక పరిమితి వచ్చేసాయి. కాబట్టి మన చేత తెలియబడే ప్రతి దృశ్యానికి ఒక గుర్తు, ఒక కొలత, ఒక పరిమితి ఉంటాయి. అలాగా ఒక ఫలానా అనేటువంటి గుర్తును ఒక పరిమితితో కూడా ఈ ప్రపంచమంతా ఉంది. అవునా? ప్రపంచంలో మన చేత తెలియబడే ప్రతి నామ రూపము కూడా అవునా ఎట్లా ఉంది? ఒక గుర్తు, ఒక పరిమితి, ఒక గుర్తు, ఒక పరిమితి. ఫలానాది అని గుర్తు, అది ఇంత అని ఒక పరిమితి. అలాగేనా ఉంది? అవునమ్మా. కాబట్టి ఒక గుర్తు, ఒక లక్షణము ఆపాదించి ఆ కొలత ఇది ఇంతుంది అని కొలవడానికి, పరిమితం చేయడానికి వీలు లేనిదై ఉన్నది నీ స్వరూపం. ఎక్కడ ఎంతని కొలుస్తావు? నీ తెలివిని ఎంతని కొలుస్తావు? దానికి ఏం పరిమితి ఉందని? అపరిమితంగా సమస్త రూపముల యందు వ్యాపించి అవి అన్ని తెలియబడడానికి ప్రకాశింపచేస్తూ ఉండి దానికి పరిమితులు లేకుండా, కొలతలు లేకుండా ఉంది. అదే ఆత్మ, అదే నీ స్వరూపం. దీన్ని ఎవళ్ళ మటుకు వాళ్ళు అనుభవించాలంతే. గ్రహిస్తే అనుభవిస్తాం. ఇప్పుడు మన స్వరూపం ఏమైంది? ద్వంద్వాలకి, త్రిపుటిలకి అతీతముగా ద్వంద్వములను, త్రిపుటిలను, పరిమితులను, గుర్తింపులను ప్రకాశింపచేస్తూ ఏ పరిమితి, ఏ గుర్తింపు, ఏ ద్వంద్వాలు, ఏ త్రిపుటులు లేకుండా సదా ప్రకాశిస్తున్న ఆ ప్రకాశమే నీ స్వరూపము. ఆత్మ అద్వితీయం అంటే రెండోది లేదు కాబట్టి అన్యమును చూడటం అనే భేద దృష్టి దానికి అసలు పొసగదు. ఆత్మకి రెండోది లేదమ్మా, అద్వితీయమై ఉంది. అటువంటి ఆత్మ అంటే ఆ తేజస్వరూపము రెండో దాన్ని చూడాలి అనే భేద దృష్టి తనే కదా ఉంటా. రెండవ దాన్ని చూడడము అనేటువంటి భేదభావము దానికి పొసగదు. సూర్యుడికి భేదభావం పొసుగుతుందా? సూర్యుడు అంతే, తను వెలుగుతూ ఉంటాడు. అన్ని ఆయన వెలుగులో తెలియబడాలేమో గాని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఆయనకి అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏవి తెలియబడవు కూడా. సూర్యుడికి వచ్చి అన్ని తెలియబడతాయా? సూర్యుని వెలుగులో అన్ని తెలియబడుతున్నాయి. ఎవరికి? ఇది అది అని కొలతలతోటి, పరిమితులతోటి, త్రిపుటులతోటి చూసేటువంటి వాడికి. సూర్యుడి వల్లే నువ్వు కూడా కొలతలు, త్రిపుటులు లేకుండా ఉండు. మరే ఉండొచ్చు కదా, ఉండడానికి వీలవుతోందా? వీలైనప్పుడు నువ్వు సూర్యుడివై ఉండడం మానేసి సూర్య సన్నిధానంలో తెలియబడే దృశ్యాలుగా ఉంటావా? అవి నశ్యాలు అయిపోతూ ఉంటాయి. నీ స్వరూపం అఖండ ప్రకాశము అనేటువంటి సత్య జ్ఞానం ఉదయిస్తే దృశ్యాలన్నీ లేకుండా పోతాయి. కాబట్టి ఆత్మ అద్వితీయము కాబట్టి అన్యమును చూడడం అనే భేద దృష్టి దానికి పొసగదు అసలు. సూర్యుడికి తనకంటే వేరుగా అవి ఉన్నా ఇవి అని చూసే లక్షణం మనం అంటగట్టినా అంటుకోదు. కనుక అన్య వస్తువుని చూసే ఈ జీవుడెవడు? నేను సూర్యుడివై అన్నిటినీ నా తెలివి ప్రకాశంలో ప్రకాశింప చేస్తున్నాను కదా. మరి నేను తెలివినే ప్రకాశింప చేస్తూ ఉండగా, సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉండగా, ఇక్కడ ఇది ఫలానా, అది ఫలానా, ఇది ఇలాంటిది, అది అలాంటిది అనేటువంటి అన్య వస్తువుని చూస్తున్న ఈ జీవుడు అనబడే వీడెవడు అని దృష్టిని, నేనెవరిని అని తన దృష్టిని తనలోనికే తాను ప్రశ్నించుకోవడానికి ప్రసరింపచేస్తే హృదయ గ్రంథి ఛేదింపబడుతుంది. నేను జీవుడని, దేహముని అనే పరిమిత భావన తొలగిపోతుంది. అప్పుడు చూడబడే త్రిపుటి కూడా ఈ దృశ్యాలన్నీ అదృశ్యమైపోతాయి, ఉండవు. సూర్యుడికి దృశ్యాలు లేవు,
లేవమ్మా. మరి సూర్యుడిని కూడా ప్రకాశింపచేసే మరి ఇక నీ చిస్వరూపానికి దృశ్యాలుంటాయా? సూర్యుని వెలుగులోనే దృశ్యాలు ఉన్నట్లు తోస్తున్నాయి. ఎవరికి అంటే నేను దేహం అనుకున్న జీవుడికి తన మోహభావాలతో ఇంద్రియాల ద్వారా చూస్తే ఇది ఫలానా ఫలానా అని పరిమిత భావంతో చూస్తే ఇది ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ పరిమిత భావాలతో, ఈ త్రిపుటులతో, ఈ ద్వంద్వాలతో ఈ ప్రపంచాన్ని ఉంది అని చూసే నేనెవరు అని ప్రశ్నించుకుంటే అప్పుడు తాను ఆ నేను అన్న తలంపు లేకుండా పోతుంది. తానే అఖండ ప్రకాశమై ప్రకాశిస్తుంటాడు. అప్పుడు ఇక చూడబడే త్రిపుటి కూడా అదృశ్యమైపోతుంది. సూర్యుడికి ఎట్లాగా దృశ్యము లేదో నీ నిజస్వరూప ఆత్మ ప్రకాశ సన్నిధానంలో ఒక్క దృశ్యము ఉండజాలదు. లేనే లేదు అసలా. ఈ స్వరూపంలో నువ్వు ఎప్పుడూ నిలిచి ఉండక తెలుసుకొని నా తెలిసిపోయింది అనుకోవడం, అది అదే కదమ్మా ఇది ఇదే కదమ్మా అంటూ బ్రహ్మ విద్య విశారదులై వెలిగిపోతున్నాం మనం. లేదమ్మా, నిలిచి ఉండక ఏమి లేదే, నిలిచి ఉండక ఈ త్రిపుటి దృశ్యాలన్నీ అదృశ్యమై నాశనం అయిపోతాయి. అయినా సరే వ్యవహారం అంతా సాగుతోంది కదమ్మా, మరి సాగుతోంది. అంచేత ఇదిగో నీకు కోటి జన్మల దేహాత్మ భావన దృఢంగా ఉండడం చేత ఒక్క క్షణం మరిచావా మళ్ళీ దృశ్యమంతా శాశ్వతం అన్నట్లు ప్రత్యక్షమైపోతూ ఉంటుంది. ప్రత్యక్షమైపోతున్నప్పుడు కూడా నన్ను విడిచి ఇది ఎక్కడుంది అన్న సత్యజ్ఞానాన్ని వదలకుండా ఉంటే ఈ ఉన్నట్టు తోచే వాటి యొక్క భ్రమ భ్రాంతులు, దాని వల్ల కలిగే రాగద్వేషాలు వాటికి అవే తొలగిపోతాయి. ఆత్మస్వరూప జ్ఞానం ఒక్కటే మనం హృదయస్థం చేసుకోవాలి. ఇదే ఏకైక సత్యం. ఎవ్వరు చెప్పని ఎన్ని విధాలుగా ఇలా చేస్తే అలా చేస్తే అంత మంచిది ఇంత మంచిది ఇలాగని ఎంతమంది ఎన్ని చెప్పని, ఎన్ని చెప్పినా సరే, ఎన్ని విన్నా సరే, ఆత్మస్వరూప జ్ఞానం ఒక్కటే నీ హృదయంలో ప్రకాశించేలాగున ఉండడమే ఏకైక సత్యము. ఈ కనపడే త్రిపుటులన్నీ మాయ మనసు సృష్టించిన స్వప్న దృశ్యాలే. కాబట్టి ధైర్యంతో వాటిని అమ్మో ఇది ఎలా వదిలేయాలా, ఇది పోతుందా అది పోతుందా అమ్మో ఇమ్మో అనడం ధైర్యంగా, అవి నిజంగా మిథ్యలు, వాటికి ఏ ఉనికి లేదు. నీ అహంకారపూరితమైన వాసనాపూరితమైన అజ్ఞాన భావన పరంపరే నీకు ఇది సత్యమన్న విభ్రాంతిని కలిగిస్తోంది. ఇది అంతా ఎవరికా అని ప్రశ్నిస్తే నాకు అని సమాధానం ఇస్తే నేనెవరి నన్ను నువ్వు ప్రశ్నించుకొని నిలిచి చూస్తే ఈ దృశ్యము దీన్ని చూసేటువంటి నేను అనే భావన కూడా తొలగిపోగా అఖండ స్వరూపం అనంతముగా ప్రకాశిస్తున్న అనుభవం అనడానికి లేదు. నీ స్వస్థితి పొందగలుగుతావు. అందుచేత ఈ కనబడేవి, వినబడేవి, తెలియబడేవి అన్నీ కూడా సృష్టించింది నీ మాయ మనసు. సృష్టించినవి అవి కలలోని దృశ్యాలు ఎంత సత్యమో అంతకంటే వీటికి సత్యత్వము లేదు అని ఖచ్చితంగా వాటిని ధైర్యంగా మాటి మాటికి తిరస్కరించి పడాయి. వాడే ధీరుడు వీరుడు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అటువంటి ధీరత్వం వీరత్వం లేక దృశ్యాలతో కలిసిపోయి, సంఘటనలతో కలిసిపోయి, దేహంతో కలిసిపోయి ఓ రాగద్వేషాలతోటి ఆహాహా ఈహీహి అంటూ ఏవో గొప్పగా ఉన్నాం అనుకుంటూ దూరదృష్టి లేక అజ్ఞానంలో మగ్గిపోతున్నారు జీవులు. అందుచేత ఆత్మస్వరూపము అద్వితీయమైనది అనడం చేత దానిని పొందాలి అంటే దాన్ని ఆశ్రయించడమే తప్ప మరొక మార్గం లేదు. ఆత్మస్వరూపము అద్వితీయము, రెండోది లేదు, ఒక్కటే ఉంది. పరమాత్ముడు అక్కడే అంటున్నాం కదా.
మరి నీ స్వరూపము ఆత్మ, అది ఒక్కటే ఉండడం చేత, రెండోది లేకపోవడం చేత దాన్ని పొందాలంటే దాన్ని ఆశ్రయించడమే. ఆ ఒక్కదానిని ఆశ్రయించి ఉండడమే, ఇంకొక మార్గం లేదు. కాబట్టి సాధన సాధ్యము రెండూ ఒక్కటే. రెండిటిని ఆత్మచేతనే చూడాలి కదా. సాధన నీ ప్రకాశంలోనే, సాధన వచ్చినటువంటి ఆ సాధ్య వస్తువు నీ ప్రకాశంలోనే. నువ్వు లేకపోతే సాధన గాని సాధ్యం గాని ఉన్నాయా? లేవమ్మా. మరి మరి ఆ నువ్వెవరు ప్రకాశాన్ని అని చూడగా ఏం జరుగుతుంది? ఇవి అన్నీ లేకుండా పోతాయి. పోవాలి. మరి మనస్సు భేదాలను సృష్టిస్తుంది. ఆ మనస్సు సచ్చిత్ స్వరూపమైన బ్రాహ్మీ స్థితిలో మునిగి నశిస్తే గోచరించిన సమస్త దృశ్యాలు బ్రహ్మస్వరూపమే అయిపోతాయి. మనస్సే నేను అని లేచొచ్చి ఈ భేదాలన్నిటినీ సృష్టిస్తుంది. అవునా? ఆ మనస్సు సచ్చిత్ స్వరూపమైన బ్రహ్మీ స్థితిలో గనక మునిగిపోయి నశిస్తే, మంచుగడ్డ నీటిలో వేసినప్పుడు అది కరిగిపోయి నీరైపోయినట్లు ఈ మనస్సు తన నిజస్వరూపమైన నేను అన్న తలంపు వచ్చిన మూలంలో నిలిస్తే అది నశించిపోతుంది. అప్పుడు గోచరించిన సమస్త దృశ్యాలు బ్రహ్మస్వరూపాలే అవుతాయి. అప్పుడు ఏది కనపడుతున్నా సరే అన్ని ఆ అఖండ తేజస్సుగా దర్శనమిస్తాయి. తేజస్సుగా దర్శనమిస్తాయంటే తేజస్సుని ఆధారం చేసుకుని ఉన్న వాటి వల్లే చూస్తాం. ఎలాగా అంటే వస్త్రాన్ని ఆధారము చేసుకుని వస్త్రం మీద ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నట్టు. అవునా? అవునమ్మా. ఒక చిత్రకారుడు ఒక తెల్లని వస్త్రం మీద కదా అనేక దృశ్యాలు వేస్తాడు. అవును. ఆధార వస్త్రం లేకపోతే దాని మీద ఆధారపడి ఉన్న దృశ్యాలు లేవు కదా. అలాగే నీ తెలివి వస్త్రము వలె వెళ్ళి విరిసి వ్యాపించి నీ తెలివే ఉంది, దానిలోనే ఆ దృశ్యాలు ఆ గీతల్లాగా కనపడుతున్నాయి. ఎంత గొప్ప చిత్రాలైనా కదా, ఒక వస్త్రం మీద గీయబడిన చిత్రాలని సజీవము చైతన్యముగా ఉన్నాయి, దానిలో పావుంది వచ్చినట్టు కరిసేస్తుంది అనుకుంటామా? లేదు. మరి ఆ బొమ్మ మీద ఉన్నటువంటి పాము వచ్చి నేను కరుస్తుందా? కానీ బొసలు కొడుతూ ఉన్నట్లు కనపడుతుంది. దాన్ని ముట్టుకోవడానికి నువ్వేమైనా భయపడతావా? అలాగే వస్త్రము మీద గీయబడిన చిత్రములు సజీవవంతములుగా ఉన్నట్లు తోచినను అవి సజీవవంతములు కావు. పైగా వస్త్రము లేకపోతే అవి ఉండలేవు. అలాగే నా తెలివి స్వరూపమే అఖండమై వ్యాపించి ఉండగా దాని యందు తోచి ప్రతి దృశ్యము సజీవవంతము చైతన్యవంతము కావు. కాకపోవడం ఏంటండి బాబు, నేను తెలివినై ఉన్నంత మాత్రాన పాము వచ్చి నన్ను కలవదా అని అడగొచ్చు కదా. నేను కరుస్తుంది, ఏంటి కరుస్తుంది పాము? దేహాన్ని. నువ్వా మరి? అదిగో అక్కడ మోహం పోదు, వద్ద తెలివై మునిగిపోయామంటాం. కాదు, దేహాన్ని కలుస్తుంది, నన్ను కరిసేస్తుందంటావు. కాబట్టి నువ్వు నిజంగా నీ స్వరూపంగా తెలివిగా ప్రకాశించి ఉన్నప్పుడు ఇది పాము, ఇది పులి, ఇది చెట్టు, ఇది పుట్ట, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అనేటువంటి భేదభావాలు ఉండవు. ఎప్పుడు నీలో భేద బుద్ధి నశిస్తుందో నీ చేత తెలియబడేటువంటి ఆయా దృశ్యాలలో కూడా నువ్వు క్రూరత్వం అంటే క్రూరత్వం గాని, మంచితనం అంటే మంచితనం గాని ఉండవు. భేదమే లేదు నీకు. అందుకే భగవాన్ అలాగే జీవించారు. ఆ భేద దృష్టి లేకుండా జీవించారు. అందుకే ఆయన మీదకి వచ్చి పాములు అవి తిరుగుతున్నా ఆయన కరిసేవి కావు. పులులు వచ్చి పక్కన కూర్చునేవి. అవునా? ప్రతిదాన్ని అలాగే చూశారు. తన చిస్వరూపమే ముందు తనకే తోస్తున్నటువంటి ఒక చిన్న దృశ్యాలు మాత్రంగానే చూసేవారు. అంచేత అక్కడ ఎక్కడ విభేదాలు ఉండేవి కాదు. సజీవంగా భగవాన్ సన్నిధానంలో మనం చూసాం కదా. ఒకవేళ నిజంగా పాము వస్తే మీరు దాన్ని ఏమీ చేయకండి, అది వెళ్ళిపోతుంది.
మీకు దాన్ని చూస్తే ఎంత భయమో దానికి కూడా మిమ్మల్ని చూస్తే అంతే భయం ఉంటుంది. దాన్ని ఏమీ చేయకండి, దాన్ని వెళ్ళిపోనివ్వండి అనేవారు. అలాగే ఒక పులి లాంటిది వస్తే వీళ్ళు భయపడిపోతే ఎందుకు భయపడతారు? మిమ్మల్ని చూసి అది అంతే భయపడుతోంది. మీరు నిర్భయంగా దాన్ని పరమాత్ముడిగా, లేకపోతే మీ తెలుగులో ప్రకాశించే ఒక దృశ్యంగా చూడండి. అప్పుడు అది దానికది తిరిగి వెళ్ళిపోతుంది అనేవారు. అలా చూసే అంత విజ్ఞానం అక్కడ ఎక్కడుంది మనకి? అది అక్కడ కనపడగానే ఇక్కడ మన దయతక్కడు. అలా ఉంటున్నప్పుడు భగవాను దాన్ని చక్కగా ఆచరించి చూపించాడు. ఉపమానం ఎందుకు చెప్తున్నా అంటే మనల్ని ప్రతిదానిని ఫలానా అని చూడడం చేత అది ఫలానా ప్రభావం కలిగి ఉన్నదే కాబట్టి ఆ ప్రభావానికి మనం లోనైపోతున్నాం అంతే. ఒక వ్యక్తిని దుష్టుడిగా చూశాము అంటే నీ దృష్టి దోషం వల్ల అక్కడ దోషం కనిపించేసరికి దాని ప్రభావం చచ్చినట్టు లోనవుతావు. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా అన్నానంటావు. వాళ్ళు అలా చేశారు కాబట్టి సరేలే వాళ్ళు అలా చేశారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. పోనీ నువ్వు భక్తుడు కదా, అనుకోకమ్మా, అనుకోకు అన్నారనుకో. ఏమీ లేదు అంటున్నావు కానీ అనుకోకుండా ఉంటావేమిటి? అలా ఉండడానికి నిన్ను నువ్వు నీ స్వరూప స్ఫురణతో తీర్చిదిద్దుకో. అది గురువు దిద్దుతున్నారమ్మా. అప్పుడు మనం ఏం అనుకోకుండా ఉంటాం. ఇంతకు ముందు ఏమీ అనుకోలేదు ఒక వ్యక్తిని గురించి, అతని పట్ల మనకేమీ లేవు. తర్వాత ఏదో అనుకున్నావన్నీ వచ్చేసాయి, అవి నిన్ను బాధిస్తున్నాయి. నువ్వు తిరిగి అంటున్నావు, వాళ్ళ చేత అనిపించుకుంటున్నావు. ఈ ఘర్షణ ఆగాలి అంటే అతడి పట్ల గతంలో ఏ భావము లేకుండా ఎట్లా ఉన్నావు మళ్ళీ ఇప్పుడు అలా ఉండి వెనక్కి వచ్చి ఇవన్నీ గుర్తొచ్చేసి లాగేసి పీకేస్తుంటే ఎలా ఉంటావు? అదే మరి దేహభావన అంత గట్టిగా పెట్టుకుని సత్యస్వరూపాన్ని పొందాను అంటే ఎక్కడ మనల్ని మనం దిగజార్చుకుంటున్నామో మనకి తెలియదు. అందుకు మళ్ళీ చెప్పడం. అందుచేత ఆత్మస్వరూపం అద్వితీయమైంది అనేటువంటి విశేషం కలిగి ఉండడం చేత దాన్ని పొందాలంటే దాన్ని ఆశ్రయించి అది ఉన్నట్ల మనం ఉండుటే మార్గము. అది రెండోది లేకుండా ఉంది కదా. నువ్వు కూడా నేను అని అనకుండా అనుకోకుండా ఉండు, ఇంతకంటే ఇక ఇంకొక మార్గం లేదు. కాబట్టి సాధన సాధ్యము రెండూ ఒక్కటే. అప్పుడు తెలుస్తుంది సాధన చేసేవాడు వాడు పొందవలసిన వస్తువు ఏ సాధన చేసే నేను దేనికోసం సాధన చేస్తున్నానో అది నేనే అయి ఉన్నాను అని తెలుస్తుంది. ఈ రెండిటి ఒకే నీ స్వరూపంగా నువ్వు చూడగలుగుతావు. ఇది ఆచరణలో పెట్టిన వాళ్ళకి కలిగే అనుభవం అమ్మా. ఇక మనస్సు భేదాలను సృష్టిస్తుంది అని మనందరికీ తెలుసు కదా. ఆ మనస్సు సచ్చిస్వరూపమే భేదాలను సృష్టించి అల్లా కల్లోలపరిచే ఈ మనస్సు సచ్చిస్వరూపమైన బ్రాహ్మీ స్థితిలో మునిగి నశిస్తే అది ఎన్ని అల్లకల్లో సృష్టిస్తుంటే అది సృష్టించిన అల్లకల్లో పడి దొర్లిపోతానంటావే తప్ప ఇది మనస్సు ఇలా చేసేసిందండి, నా మనసు బాగోలేదండి అంటూ దానిలో పడి ఏడుస్తానంటావే తప్ప ఈ మనసు ఎవరికి? నాకు. నేనెవరిని అని గనక ఆ మనసే నేనెవరిని తను తాను ప్రశ్నించుకుంటే అక్కడ నేనన్న భావన తొలగిపోతే ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపంలో బ్రహ్మీ స్థితిలో మునిగిపోతుంది. ఆ మునిగిపోయి నశించాలి. మరి అమ్మా ఇందాక మునిగిపోతుంటే మునిగిపోవద్దన్నారు కదమ్మా, లేచి కూర్చోమన్నారు కదమ్మా అన్నావు కదా. బాధ చెప్పినప్పుడు మునిగిపోవడం కాదు, విషయాల్లోకి చేరకుండా మునిగిపో. అవునమ్మా. బాధ చెప్పేది మందు, దాన్ని పట్టుకోవాలి, వేసుకోవాలి. బాధ చెప్తున్నప్పుడు మునిగిపోయి మరి మామూలు ఇప్పుడు దానిలో కలిసిపోతానంటే నీ బాధ నేను ఎత్తుకేసి కొట్టుకోవడానికే? కరెక్ట్ అమ్మా, నిజం మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. అందుచేది ఇది ఏది చెప్తున్నారో దాన్ని సూక్ష్మంగా గ్రహించి తదనుభూతిని స్థిరపరచుకుంటూ వ్యవహార కాలంలో దాని నుంచి జారకుండా నిన్ను రక్షించుకోవాలి. అప్పుడు మునిగిపోవద్దు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మునిగిపోవద్దు అని చెప్పడం ఎందుకంటే అప్పుడు మునిగిపో అని.
అవునమ్మా. అప్పుడు మునిగిపోతే అది వెళ్ళిపోతుంది. అవును ఇప్పుడు మునిగిపోతే ఇది వెళ్ళిపోతుంది, నీకెందుకు పనికి రాకుండా. అవును నిజమే అమ్మా. అందుచేత అన్యమును గ్రహించే అజ్ఞానులు అన్యమును గ్రహించే అజ్ఞానుల బుద్ధులు పలు రకాలుగా ఉంటాయి. అనేక విషయాలను చూస్తూ ఉంటారు. చూసే వాళ్ళ బుద్ధి రకరకాలుగా క్షణానికి మారిపోతూ ఉంటుంది. ఆ భ్రాంతి నుంచి తేరుకోలేని వారే వారు ఇంకా దానిలో పడి దొరుకుతూనే ఉంటారు. అసలు తేరుకుని ఏమిటిది ప్రశ్నే ఉండదుగా. వాడు ఏదో అనేసుకొని అనుకున్నట్టుగా అంతే ఆ వ్యవహారాల్లో పడి కొట్టుకుపోతాడు. ఆశా భయాలు వంటి ఉద్వేగాలను కలుగజేసే పంచేంద్రియాల ద్వారా అంతర్ముఖమయ్యే మనస్సుని చూడు, బాగా వినండమ్మా. ఎవరి సంగతో కాదు ఇది, వాడు అని నేను చెప్తున్నప్పుడు ఎవరి మట్టికి వాళ్ళు నాకే అని తీసుకోవాలి. మనకి ఎవడో ఒకడు అన్నట్టు వినకూడదు. లేదమ్మా, ఎవడు నాకే అని తీసుకుంటేనే కదా. అన్యమును గ్రహించే అజ్ఞానుల బుద్ధులు అంటే మన బుద్ధులే రకరకాలుగా ఉంటున్నాయా? మరి ఆ భ్రాంతి నుంచి తేరుకోలేని వారే వారు ఎంతసేపు ఆ భ్రాంతిలో పడి అలాగా ఇలాగా అప్పుడు ఇప్పుడు అది అలాగా అయ్యింది కదా, ఇప్పుడు ఇలా అయ్యింది కదా, అవుతుంది కదా అన్న దానిలోనే దొరుకుతూ ఉంటారు తప్ప దాని నుంచి వాడు బయటికి తేరుకోరు. గతాలు భవిష్యత్తు కదా, ఎదురుగుండా ఉన్న వాటి పట్ల ద్వంద్వాలు, మరి అహంకార మమకార ఇష్టాయిష్టాల వైఖరులు, ఇంకా దానిలో పడి కొట్టుకుంటూ ఉంటారే తప్ప వారు తేరుకోరు. ఆశా భయాల వంటి ఉద్వేగాలను కలుగచేసే ఈ పంచ ఇంద్రియాల ద్వారా బహిర్ముఖమయ్యే మనస్సుని ఎంతసేపు ఈ మనస్సు ఏం చేస్తుంది? ఆశ భయం అటువంటి ఉద్వేగాలతో కలిగి ఉంటుంది. అది పంచేంద్రియాల ద్వారా బహిర్విషయాలలోకి వెళ్ళిపోయి వాటి మీద ఆశ, అది వస్తుందో లేదో అని భయం, దాన్ని పొందాలి అని ఆశ, దీంతో కూడి ఉంటుంది. ఇలాగ బహిర్ముఖమైపోయేటువంటి మన మనస్సుని అంటే మన నేనుని మనం ఉపసంహరిస్తే అది ఇప్పుడు ఈ మెలకువలో కాసేపు కనిపిస్తున్న దృశ్యమే కదా, నిన్నటివన్నీ పోయాయి కదా, ఇప్పుడు నాకెందుకు అని మనస్సుని ఉపసంహరిస్తే అప్పుడు మనస్సు తన స్వరూపంలోకి చేరి సత్యజ్ఞాన స్వరూప జ్ఞానం కలుగుతుంది. అప్పుడు అన్యమంటూ ఏదీ లేకుండా పోతుంది. ఇంక రెండోది ఏముంటుంది? అప్పుడు మొలగడం. విషయాల్లోకి ఇలా వెళ్లేసరికి నీ మనస్సుని వాటి విలువలేని తనాన్ని అదే గుర్తించి తనకదే నేను అన్న మూలంలోకి వెళ్ళిపోతుంది. కేవలం ప్రశ్న కూడా ఉండదు. ఇలా విషయాలు వచ్చాయా వెంటనే తాబేలులాగా కుర్మాంగా నీవ సర్వసహ తన మూలంలోకి వెళ్ళిపోతుంది. మరి అలా వెళ్ళిపోతున్నారా మీరందరూ? కోటి నమస్కారాలు. నేను బోధలు చెప్పినప్పుడు మాత్రం వెళ్ళిపోతూ ఉంటారు అన్ని వదిలేసి. కాదమ్మా, మమ్మల్ని స్టాచ్యూలు చేసి పెట్టేస్తున్నారు, లీనం చేసేస్తున్నారమ్మా. మరి నేనేం చేయట్లేదమ్మా, నువ్వే తాత్కాలికంగా అలా ములుగుతున్నావు. అక్కర్లేని చోట ములుగుతావు, అక్కడ ఉన్న చోట లేచి వెళ్ళిపోతూ ఉంటావు. అది చూసుకో. ఓకే అమ్మా, బాగుంది. మనకి ద్వంద్వాల గురించి తృప్తుల గురించి చెప్తూ ఇప్పుడు విషయ భోగాలు ఎలా ఉంటాయి, ఎందుకు దానికి మనం ఆకర్షింపబడుతున్నాం అంతంగా చెప్తున్నారమ్మా. తీరని కామవాంఛతో ఒక మగ కుక్క ఆడకుక్కతో పొందే సుఖమేదో ఆ సుఖాన్ని ఇంద్రుడు ఇంద్రాణితో భోగించి అనుభవిస్తున్నాడు. కుక్కకి ఇంద్రుడికి కామభోగ విషయంలో భేదమేమీ లేదు, సుఖభేదం కూడా లేదు. ఆహా, ఎంత ఖచ్చితంగా చెప్పారు. ఇంద్రుడైతే ఏమిటి, చంద్రుడైతే ఏమిటి అని పూర్వం బ్రహ్మజ్ఞానానందం పొందిన దద్యాంగ అధర్వణుడు అనేటువంటి మునీశ్వరుడు ఖచ్చితంగా చెప్పేశాడు. ఆత్మజ్ఞానాన్ని పొంది వీళ్ళు ఈ తాపత్రయాలను చూసి ఒక కుక్క కంటే కదా, ఒక ఇంద్రుడు ఏం గొప్పవాడు, ఒక పశువు కంటే, ఒక పక్షి కంటే ఒక మనిషి ఏం గొప్పవాడు? వాడు మనిషినే ఏ సుఖాన్ని పొందుతున్నాడో ఒక కుక్క అదే సుఖాన్ని పొందుతుంది, ఒక పంది అదే సుఖాన్ని పొందుతుంది, ఒక క్రిమి అదే సుఖాన్ని పొందుతుంది. వాడు ఏం ఘనుడు వీడు అంటూ
బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు ఇటువంటి బాహ్య ఇంద్రియ సుఖ ఈ స్త్రీ పురుషుల రతి విషయంలోనే కాదు, కంటికి దృశ్యం, కన్ను దృశ్యాల్లో కోరడం కూడా దృశ్య రతి, చెవి శబ్దాల్లో కోరడం కూడా చెవికి రతి, నాలుగు రుచుల్లో కోరడం కూడా నాలుగుకి రతి. ఇట్లా ప్రతి ఇంద్రియానికి దాని విషయంతో చేరి దాన్ని అనుభవించడమే రతి అంటేను. అర్థమైందా? అందుచేత ఆ భోగిస్తే అదే సుఖం వస్తూ ఉంటుంది అని బ్రహ్మజ్ఞానం పొందిన దద్యాంగ అధర్వణుడు అనేటువంటి మునీశ్వరుడు చెప్పాడు. ఈ విషయము శ్రీ మురుగనారు చెప్పారనమాట. ఇంద్రుడు ఇంద్రాణితో కూడి అనుభవించే సుఖమే గొప్ప సుఖమని, అది ఏ జీవులకి లేదని అనుకుంటాడు. ఇంద్రుడు ఆ ఇంద్రాణితో కూడిన సుఖం లాంటి సుఖం మనలాంటి అన్ని జీవులకి, అధమ జీవులకి ఉంటుందేమిటి అనుకుంటాడు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి శునకము ఒక ఆడకుక్కతో సాధారణంగా పొందే క్షణిక సుఖమే నీవు పొందే సుఖమును అని ఇంద్రుడితో దధ్యాంగ అధర్వణుడు అనేటువంటి మహాత్ముడు జ్ఞానాన్ని ఉన్నదున్నట్టు చెప్పాడు. ఇంద్రుడు సుఖమంటే ఈ లోకంలో ఏ లోకంలోనైనా సరే నేను నా రాణితో కూడి ఉన్నటువంటి సుఖమే సుఖము, నాలాంటి సుఖము ఇక ఏ లోకంలోనూ ఏ జీవికి లేదు అని విరవీగి పెట్టారు. అప్పుడు దధ్యాంగుడు అనేటువంటి ఒక జ్ఞాని ఆ కుక్క ఆడకుక్కతో కూడినప్పుడు పొందే సుఖాన్ని నువ్వు పొందుతున్నావురా, నీ సుఖాన్ని కంటున్నా ఈ కుక్క, ఈ పశుపక్షాది మిగతా జీవరాశులు పొందే సుఖానికంటే ఎక్కువ సుఖమేమీ నువ్వు పొందడం లేదు, నువ్వు పొందిన సుఖం గొప్పదని నువ్వు అనుకుంటున్నావు అని ఖచ్చితంగా ఇంద్రుడికి దధ్యాంగుడనే అధర్వుడు నిజ జ్ఞానాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పాట. అప్పుడు అతడు ఆలోచించాడు, నా స్త్రీయందు నేను పొందుతున్న సుఖాన్నే ఆ స్త్రీయందు అది పొందుతోంది, అలాగే నా కంటి నుంచి దృశ్యంతో నేను పొందే ఆనందాన్నే ప్రతి పశువు పక్షి కూడా అటువంటి ఆనందాలు శబ్దస్పర్శ రూప రసగంధాలతో ఆయా విషయాలతో చేరి అనుభవించడమే రతి. ఎవరి అనుభవానికి వారికి గొప్పదే. కాకపోతే దీన్ని వదిలిపెట్టి ఎందుకు రాలేకపోతున్నావు? అవునా? దృశ్యాల మీద వ్యామోహం అదే రతి, శబ్దాల మీద వ్యామోహం అదే రతి. వదిలిపెట్టి రాలేకపోతున్నాడు. ఆ సుఖం ఎంతో గొప్పది అనుకుంటున్నాడు ఇంద్రుడిలాగా, రాలేకపోతున్నాడు. అందుచేత ఈ ఇంద్రియ విషయ వాసనలు ఇంత బలీనాలుగా ఉండి ఆ ఇంద్రియ సుఖాలు చాలా గొప్పవి, వాటిని వదలవలసిన పనే లేదు, వాటిని వదిలి నేను ఉండలేను అన్నంతలాగా ఎడిక్ట్ అయిపోయాం మనం. అందుకే ఎంత మళ్ళించినా అది మళ్ళదు. ఎవరికి అని ప్రశ్న మాటికి మరి ఒక కొరడాలాగా లేకపోతే ఒక రామ బాణం లాగా ఒక సూటిగా ఎవరికి ఆ ఇంద్రుడు అంత గొప్పదనుకున్నాడు. ప్రతి ప్రాణిలోని చూడరా, నువ్వేం పొందుతున్నావు అవి అదే పొందుతున్నాయి, నీ గొప్పలేమి ఇక్కడ లేవు. ఇంద్రియజన్యమైన ఏ సుఖమైనా సరే ఆ క్షణానికి సుఖంగానే ఉంటుంది, కానీ అది సత్య సుఖము నిత్య సుఖము కాదు, అది ప్రతి ప్రాణికి సమానమే. అంతదాకా ఎందుకు? నిద్ర అందరికీ సమానమేగా. నిద్రలో ఎవడు గొప్పవాడు ఎవడు తక్కువ ఎవడు కాదు కదా. అందుచేత ఇది అందరికీ సమానమే. ఇంద్రియ విషయ వ్యామోహంలో ఇంద్రియాల నుంచి పొందే సుఖం నాది గొప్పదని ఎవ్వరు అనుకోక్కర్లేదు. మేము ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నాం కాబట్టి ఇది గొప్పది అనుకుంటాడు వాడు. ఆ గొప్పతనాన్ని అనుభవించేవాడు ఒక పేదవాడు ఒక ₹1,000 ఒక చిన్న సైకిల్ కొనుక్కుంటే ఇది ఎంత గొప్పదో అని అంతే ఆనందాన్ని వాడు పొందుతాడు. అర్థమవుతుందమ్మా? అందుచేత మనం ఏ విషయ సుఖాలైనా సరే నేను పొందింది గొప్పది అని అనుకోవడం, అసలు ఆ విషయ సుఖమే గొప్పది కాదు, నాది గొప్పది వీడి తక్కువది వాడిది ఎక్కువది, నాకు ఇది లేదు నాకు అలాంటిది కావాలి అనేటువంటి వెర్రి అజ్ఞాన భావాలని వదలడం కోసం ఈ ఉదాహరణలు చెప్పారు. కడుపు కాలి ఆకలితో ఉన్నప్పుడు సాధారణ ఆహారమైన గంజి గాని అంబలి గాని
చక్కటి విందు భోజనంలాగా ఆనందాన్ని ఇస్తుంది. నిజంగా ఆకలేస్తుంటే, మండిపోతుంటే కడుపులో, అప్పుడు నువ్వు గంజినైనా ఆనందంగా తాగుతావు. చక్కటి విందు భోజనంలాగా తృప్తిగా భుజిస్తావు. కనుక ఈ పాడు ప్రపంచంలో విషయ సుఖాలు ఇచ్చే సుఖం మనం కోరే విషయ వస్తువుల నుంచి దొరకడం లేదు. నీవు దీనిలో చూస్తాం, దానిలో చూస్తుంది అనుకుంటున్నావు చూడు, అది ఆ వస్తువుల నుంచి దొరకడం లేదు. మనకి వాటి మీద ఉన్నటువంటి ఆశే మనకి సుఖాన్ని ఇస్తున్నది అని అనిపిస్తోంది. దాని మీద ఆశ ఉంది కాబట్టి అబ్బా అది ఎంత సుఖం, అది ఎంత గొప్పదో, అదంటే ఇష్టం, అందుకని ఎంత సుఖంగా ఉందో అనుకుంటాం తప్ప ఆ వస్తువు ఆ సుఖాన్ని ఇవ్వడం లేదు. అది సుఖాన్ని ఇస్తోంది అనుకుంటున్న నీ భావన నీకు సుఖాన్ని ఇస్తోంది. అలాగే ఇది దుఃఖాన్ని ఇస్తుంది అన్న నీ భావన నీకు దుఃఖాన్ని ఇస్తోంది. ఈ లోకం నుంచి సుఖ దుఃఖాది ఏ అనుభవాలు కూడా ఈ జగత్తులో నుంచి ఎవ్వరూ పొందలేరు. అజ్ఞానవశాన వాటి వల్ల నాకు సుఖం వస్తోంది అన్న భ్రాంతి చేత ఈ విషయ సుఖాలను వదిలిపెట్టలేకపోతున్నావు. వాటికి సుఖాన్నిచ్చే ఏ విధమైన విలువ లేదు. అవి సుఖాన్ని ఇస్తాయి, గొప్పవి అని నువ్వు అనుకోకపోతే ఆ సుఖం దాని నుంచి నీకు రాదు అని చెప్తున్నారమ్మా. మరి ఇస్తోంది కదా నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దాన్ని వదిలేయమ్మా. ప్రతి విషయం ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు దాని నుంచి వచ్చేది ఏమిటి నాకు అని చూస్తే అది ఎంతో గొప్పది అని నేను అనుకున్నాను గనక కాసేపు అనుకోవడం మాని ఆ ఆశలే మనకు సుఖాన్ని ఇస్తున్నాయి అనిపిస్తుంది. అయితే సత్తే చిత్తు, ఆ చిత్తే ఆనందం. సత్ అంటే శాశ్వతమైంది, అదే ప్రకాశమై ఉంది, అదే ఆనందమై ఉంది. కనుక సచ్చితానందమైన మన ఆత్మస్వరూపమే ఆనందము. ఆనందం అంటే ఎక్కడో లేదు, ఏ విషయ వస్తువులో నుంచో రాదు. మనసు అది సుఖాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి భ్రాంతి భావన ఉన్నంత వరకు వాటి వల్ల సుఖం వస్తుంది అనిపిస్తోంది. గాని అవి సుఖాన్ని ఇస్తున్నాయి అన్న నీ భావనే వాటి నుంచి సుఖం వస్తోంది అని నీకు అనిపిస్తోంది అంతే. అంచేత ఆత్మస్వరూపమే ఆనందము. బాహ్య వస్తుజాలము వల్ల మనం సుఖాన్ని పొందుతున్నాము అని అనుకోవడం నిజంగా భ్రాంతి. ఈ విషయాన్ని నమ్మాలి. ఏ బాహ్యంగా ఉన్న ఏ వస్తువు నుంచి కూడా మనం సుఖం పొందడం లేదు. మనకి సుఖం దీని వల్ల నాకు సుఖంగా ఉంది, దీని వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది, అలా ఉండడం వల్ల నాకు ఎంతో ఆనందంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు గనక అలా అనిపిస్తోంది. అలా లేకపోతే నాకు దుఃఖంగా ఉంటుంది, అలా లేకపోతే నేను ఉండలేను అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అది దుఃఖంగా ఉంది. ఈ అనుకునే నేను లేకపోతే సుఖ దుఃఖ అనుభవాలు ఇచ్చేటువంటి ఏ దృశ్యాలు ఏ విషయాలు కూడా స్వయం శక్తివంతాలు కావు అన్న అనుభవం నీకే తెలుస్తుంది. ఆత్మ తప్ప విషయ వస్తువుల నుంచి నిజమైన సుఖము లభించదా అంటే లభించదు. నిజమైన సుఖం రావాలి అంటే మాత్రం ఏ విషయ వస్తువుల నుంచి నీకు నిజమైన సుఖం రాదు. నీ భావన కల్పన ఉన్నంతసేపే అది సుఖాన్ని ఇచ్చి తర్వాత ఆ కల్పన పోయాక పోతుంది. ఒకప్పుడు ఎంత బాగుందో అనుకున్నాం, అబ్బో అబ్బో అచ్చో అనుకున్నాం, ఇప్పుడు దాన్ని చిచ్చి చిచ్చి అంటున్నాం. చాలా అనడానికి సిగ్గేయడం లేదు. ఏమోనండి అప్పుడు మరి అలా అనిపించిందండి, అది కదా అప్పుడు అనిపించింది, ఇప్పుడు ఇలా అనిపిస్తోంది అంతే. అది అనిపించేది కనిపించేదే తప్ప అసలైంది కాదు అని అక్కడే తెలిసిపోతుంది. అందుచేత ఒక మూర్ఖపు కుక్క బాగా కాలిన ఎముకను ఒక దాన్ని తన నోట పుండయ్యే వరకు కటకటమని దంతాలతో కరిచి ఆ పుండులోంచి స్రవించే రక్తాన్ని పీల్చి ఈ ఎముక లాంటి రుచినిచ్చే వస్తువు ఈ లోకంలో ఏమీ లేనే లేదు అని ఉరిసిపోతుందట. అలాగే ఉంది ఆ రుచి, దానిలో ఉన్న రక్తాందే కదా ఆ ఎముక ఏం చూస్తోంది అనుకుంటోంది. అలాగే నీలో ఉన్నటువంటి నీ ప్రకాశంలో తెలియబడే వస్తువు ఇది గొప్పది అది గొప్పదనే నీ అజ్ఞాన భావన పూర్వకమైన మనస్సు వేసిన ఆ భావాన్ని బట్టి ఆ వస్తువు సుఖాన్ని ఇస్తున్న దానిలాగా ఉంది గాని నిజ సుఖము వాటిలో లేదు, ఎముకలో లేదు, కుక్క నోటిలోనే ఉంది.
అలాగే దృశ్యాలలో లేదు. నేను ఇస్తున్న భావనా బలమే దానికి విలువ తప్ప ఆ విలువ నేను ఆ భావంతో ఇవ్వకపోతే దానికి విలువే లేదు అని ఈ నేను తన్ను తాను తెలుసుకుంటే ఈ దృశ్యంలో ఎక్కడా కూడా మోహపడే అవకాశమే ఉండదు అని తెలుసుకోవాలి. అలాగే పామరులు కూడా విషయ వస్తువుల నుంచే సుఖం కలుగుతోందని వాటి కోసంగా తప్పిస్తున్నారు. తాపత్రయాన్ని వాటి కోసమేనా? అవునమ్మా. ఎలా ఉన్నాయి? ఈ విషయ వస్తువు నుంచే సుఖాలు వస్తున్నాయి కాబట్టి ఇది వస్తే అంత సుఖం, అది వస్తే ఇంత సుఖం, ఇలా ఉంటే నాకెంత బాగుంటుందో, అలా ఉంటే నాకెంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే ప్రతి ఒక్కరూ పామరులే, మూర్ఖులే, అంధులే అంటున్నాడు ఈయన. అనకూడదు అనుకోండి, అంటే ఊరుకోరు. అంధులే, పామరులే, మూర్ఖులే ఆ లిస్ట్ లో మనం ఉన్నామేమో చూసుకోవాలి. ఎప్పుడైతే వైపుకి ఆకర్షింపబడిపోయి ఆహా ఇంత బాగుంది, ఆహా అంత బాగుంది అనుకుంటున్నావు అంటే నువ్వు మూర్ఖుడవే. చిచీ బాగోలేదు, చీచీ బాగోలేదు అంతకంటే మూర్ఖుడివి. నువ్వు బాగోలేదు అనుకున్నప్పుడు ఆ వస్తువే, ఆ దృశ్యమే, ఆ సంఘటనే, ఆ పరిస్థితే నీకు దుఃఖాన్ని ఇస్తుంది. బాగుంది అనుకున్నప్పుడు ఆ దృశ్యమే, ఆ సంఘటనే, ఆ పరిస్థితే నీకు సుఖాన్ని ఇస్తుంది. నీవు అనుకోవడంలోనే అంతా ఉంది, అనుకోకపోతే ఏమీ లేదు. ఈ సత్యం బాగా వంట పట్టాలి. అది వంట పట్టకుండా అవునమ్మా ఇది జ్ఞానం అమ్మా, ఇది చైతన్యమ్మా, ఇది ప్రకాశం అమ్మా, దానిలోనే ఉంటున్నామమ్మా, మా చేతి తెలియబడుతోంది అయితే ఏమిటి లాభం? తెలియబడే దానిలో కలియబడిపోతూ తెలియబడుతోంది అంటే ఎట్లా? ఆత్మజ్ఞాన సుఖాన్ని అనుభవించడం తెలియని వారు ఆయనే చెప్పుకుంటున్నారులే. పాండిత్యంతో తర్కించేవారు, నాకు తెలిసిపోయింది అనుకోవడమే పాండిత్యంతో తర్కించడం. స్త్రీ సుఖము మొదలైన సుఖాలు నిజమని భావించి మతి భ్రమించి అయ్యో ఆఖరి క్షణాల్లో కూడా వాటిని పొందలేకపోతున్నాను అని తపంతో చేస్తారు. ఆత్మజ్ఞాన సుఖాన్ని అనుభవించడం తెలియక ప్రకాశ స్వరూపాన్ని తనకి వీటితో దేనితోటి బంధింపబడి ఉన్నవాడను కాను, నేను ఆనంద స్వరూపుడన్న తన స్వరూపం తనకి తెలియని వాళ్ళు అలాగే ఆ శాస్త్రాలు ఈ శాస్త్రాలు చదివి అక్కడ ఇక్కడ విని పాండిత్యంతో చక్కగా తర్కించి చెప్పగలిగే వాళ్ళు, అలాగే స్త్రీ మొదలగు విషయ సుఖాలు ఇంద్రియ సుఖాలన్నిటినీ నిజమేను అని భావించేవాళ్ళు మతి భ్రమించిన వాళ్ళై ఆఖరి క్షణాల్లో అయ్యో నిన్నాడి నుంచి ఎంత బాగా అనుభవించానో ఇప్పుడు ఇక అనుభవించలేకపోతున్నానే అయ్యో అయ్యో అనుకుంటూ దానితోటే చస్తారు, మళ్ళీ దానికోసమే పుడతారు. మరి పుడదాం మళ్ళీ మరి ఇప్పుడు వదలకుండా మరి వద్దమ్మా అంటే కుదురుతుందా? వద్దు, మాకొద్దు. వద్దకపోతే వదులు, ఊరికి వద్దంటే సరిపోదు. వదలగొట్టేయమ్మా, మీరే వదలగొట్టేయండి, పూర్తిగా కీల్ చేసేసి. ఇప్పుడు చెప్పేది వదలకడమే, నువ్వే అంటు పెట్టుకుని ఉంటున్నావు. మూర్ఖులు ఆత్మానందం ఒకటి ఉందని మర్చిపోయి ఎంత చెప్తున్నా ఇంక వాళ్ళకి అర్థం అవ్వదమ్మా, అసలు దాని విలువే తెలియదమ్మా. దానికోసం ఒక క్షణమైన మన మనస్సుని మన ఇంద్రియాలని ఖర్చు పెట్టుకుందామన్న ఆర్తి తపనే కలగదమ్మా. వాళ్ళు ఆత్మానందం ఒకటి ఉందని, అది నాలోనే ఉందని, అదే నాలో ఉన్న ఆ పరమ ప్రకాశమైన చైతన్యమేనని మరిచిపోయి విరిగిన బియ్యపు గింజకి కూడా పనికి చిన్న బియ్యపు ముక్క కొరగాని చిన్న తేనె బొట్టు లాంటి విషయ సుఖాల కోసం అర్రులు చేస్తూ తప్పించిపోయి ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం, ఇంత సంపాదించాం అంత సంపాదించాం, ఇంత ఆనందంగా ఉన్నాం అంత సంతోషంగా ఉన్నాం, ఇంత ధర్మంగా ఉన్నాం అంటూ ఊరికే విరవీగుతూ ఉంటారు. చూసావా ఏమిటి అసలా? ఒక్కసారి నీ హృదయంలో వెలుగొందుతున్నటువంటి నిజస్వరూపమైన పరమాత్మని ఒక్కసారి నువ్వు గనక అంతర్ముఖమై పట్టుకున్నావో ఈ పిచ్చి వెంపర్లాట్లు తైతక్కలు ఇక ఏమైపోయాయో తెలీదు. ఆమె చెయ్యి ఆ ఒక్కటి తప్ప అన్నీ చేస్తాం. లేదమ్మా, వ్యర్థులు అల్ప మనస్కులు అయిన జనులు, వ్యర్థులు అల్ప మనస్కులు అయిన జనులు
వ్యర్థమైన వాళ్ళు, అల్ప మనసు గలవాళ్ళు. వాళ్ళు సజ్జనుని హేళన చేస్తారు. వీళ్ళకి సత్సంగాట, వీళ్ళకి బోధలట, అదట ఇదట, ఎప్పుడు చెప్పినా ఒకే ముక్క, ఇంకేముంటుంది, ఏం వింటాం వస్తమాను అంటారు. పైగా ఈ పాండిత్యం అట, ఆ పాండి, ఈ శాస్త్రం ఆ శాస్త్రం, ఇంక అదే గోల అదే గోల అదే గోల, అదే పెద్ద ఘనత అనుకుంటున్నారు అని హేళన చేస్తారట. ఇక్కడ రాసుందమ్మా ముక్కలు. వ్యర్థులు అల్పులైన మనసు గల వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళు సజ్జనుల హేళనకు పాత్రులై వాళ్ళు ఏం చేస్తారు, సజ్జనుని హేళన చేస్తారు. పైగా సజ్జనుడు మాత్రము క్షుద్ర సుఖముల బురదగుంటలో పడి దొర్లుతుంటారే, ఆ దుర్జనులు క్షుద్ర సుఖాల బురదగుంటలో పడి దొర్లుతుంటారే తప్ప అందులో నుంచి బయటపడదాము, ఏదో ఒక గొప్ప అద్వితీయమైన ఒక శాంతి రూపకమైన ఆ గొప్ప పవిత్రత అక్కడ ఉంది, ఈ బురదని వదిలి అక్కడికి చేరుదాము అనే అనుకోరు. అలా దానిలో పడి దొర్లుదాం, ఇదే సత్యం, మా అమ్మ మా తాతమ్మ మా చుట్టాలు మా పట్టాలందరూ అలాగే ఉన్నారు, ఆళ్ళకలేంది నాకేంటి, నేను అలాగే ఉంటాను, ఎంత బాగా ఉంటాను అనుకుంటూ దానిలో దొర్లుతూ ఉంటారు. అలా ఉంటారే తప్ప అందులోంచి బయటపడి శివభోగమైన ఆత్మానందాన్ని పొంది కొంచెము కూడా సుఖిద్దాము అన్న భావమే రాదు. శివభోగం అంటే ఏమిటి? సర్వమంగళమైన, శాంతిపూర్వకమైన, శాశ్వతమైన భోగం. దానిని పొంది సుఖిద్దాం అని వాళ్ళకి ఎంత చెప్పినా అసలు కలలోకి కూడా రాదు. వాడికి ఆత్మానంద సుఖం ఎట్లా వస్తుంది? అది అంచేత ఎప్పుడైతే అటువంటి ఆత్మ సుఖ, ఆ పరమాత్మ సుఖాన్ని గోరంతన ఎరుగని వారు పాపము ఈ మాయవలలో పడి, ఆ బురదలో పడి అదే సత్యమని తిరుగుతున్నారు. ఇక పతనం నుంచి తమ్ము కాపాడుకోలేని జీవులు వాళ్ళు నాశించిపోయి దిగజారిపోయి బ్రతుకుతూ కూడా మేమేం దిగజారేమంటారు. వాళ్ళు తాము కాపాడుకోలేరు. ఆ విషయాల నుంచి, ఆ ఇంద్రియ భోగాల నుంచి, ఆ వ్యక్తుల వ్యామోహాల నుంచి తప్పించుకోలేరు. వాళ్ళు కోరి పొంది అనుభవించే ఇంద్రియ సుఖాలని, ఏ సుఖాలనైతే ఇంత గొప్పది అంత గొప్పది, అంత బాగుంది ఇంత బాగుందని పొందుతూ ఉంటారో ఆ సుఖాలని జ్ఞాన నిష్టతో నుండే ముముక్షువులు హీనమైనవని తిరస్కరిస్తారు. జ్ఞాన నిష్టలో ఉండి, సత్సంగంలో ఉండి ఆ సద్విషయాన్ని వింటున్న వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఇతరులు పొందేవన్నీ హీనమైనవిగా కనిపిస్తాయి. వాళ్ళకేమో ఈ సత్సంగము ముముక్షుడు అనేవాడు ఇవన్నీ ఏమిటో పనికి మాని పొల్లు కబుర్లు సొల్లు కబుర్లు ఏంటంటో మాట్లాడుకుంటారు, అర్థం ఉండదే. వాళ్ళకి ఇది పొల్లు అయిపోయింది, మనకి అది పొల్లు అయిపోయింది. ఏది పొల్లు అయితే నీకు శాశ్వత ఆనందం వస్తుందో దాన్ని వదిలేసి ఏది పొల్లైతే నీవు నశించిపోయి హీనస్థితికి వెళ్తావో దాన్నే సారవంతం అనుకోవడమే అజ్ఞానం. కాబట్టి సంతుష్టే మన స్వరూపం. ఇది తెలియక తృప్తి కొరకే తాము భుజిస్తున్నానని భావించి దాని మీద అనురక్తుడైతే ఆ అన్నమే అతన్ని కబళించి తీరిన అసంతృప్తికి వసూలు చేస్తుంది. ఏదైనా సరే తినే ఆహారం అనే కాదు, ఏ విషయ సుఖాలైనా సరే ఈ దేహ ప్రారంధ, దేహం ఉంది కాబట్టి ప్రారంధం అని నేను చెప్పాను కదా. అసలు ప్రారంధం కూడా లేదు, దేహం ఉంది అని అనుకుంటున్నావు గనక ప్రారంధం దేహానికే గాని ఆత్మస్వరూపమైన నీకు కాదు. ఇప్పుడు దేహం ఉంది అనుకుందాం, దీనికే కదా ఏదైనా ఇవ్వబడేవి, ఇంద్రియాలైనా దేని ఈ దేహానికే కదా. అంచేత ప్రారంధ వశాన ఏది మన ప్రారంధంలో ఉందో అది మన దగ్గరికి అదే వస్తుంది. దాని ప్రసాద దృష్టితో స్వీకరించడమే సంతుష్టి. ఇంకా దాని నుంచి కొంచెం బయటకు వచ్చావా, అలా లేదు ఇలా లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఇది ఉంటే మాత్రం లాభం ఉంది, అది లేకపోతే ఎలాగా అనేటువంటి అసంతృష్టి ఎప్పుడు కలిగిందో వాడు ఇక దుఃఖాల్లో పడతాడు. ఈ రహస్యం తెలియక తృప్తి కొరకే తాము తింటున్నాము, తాము కట్టుకుంటున్నాము, తాము పెట్టుకుంటున్నాము, తాము తిరుగుతున్నాము అని భావించి దాని మీద అనురక్తులైతే
తిన్న ఆ తిండే నిన్ను కబళిస్తుంది, చూసిన ఆ దృశ్యాలే నిన్ను కబళిస్తాయి, విన్న ఆ శబ్దాలు నిన్ను ఎందుకంటే మరి మరు జన్మలకి నీకు భ్రాంతిని కాంక్షని కలిగించేస్తూ ఉంటాయి. తీరని అసంతృప్తికి వసూడిని చేసొస్తాయి. ఆ సంతృప్తితో అయ్యో వినలేకపోయినా, అయ్యో తినలేకపోయినా, అయ్యే తెలుసుకోలేకపోయాను, అయ్యో పాపం, అయ్యో అమ్మ, అయ్యో ఎంతో ఇంకా ప్రపంచంలో జీవితం అంతా మిస్ అయిపోయారట వీళ్ళు. మిస్ అయిపోయి ఏమిటో మిస్ అయిపోవడం అనుకుంటే ఇక మిస్సింగ్లే వీళ్ళ బతుకంతా. అయ్యో అది చూడలేకపోయాను కదా, అయ్యో ఇక్కడికి వెళ్ళలేకపోయాను కదా, అయ్యో అది అంతా ఏమైనా దేవుడా దేవా ఏమీ కాదు. అక్కడ అంతా దేవుళ్ళు ఆడుకునే వాళ్ళ దేవుళ్ళు అట్లే అది మిస్ అయిపోతున్నారట. అదంతా కూడా అజ్ఞానంలో ఉన్న వాళ్ళ యొక్క అపోహలే. వాళ్ళ జన్మ పరంపరల్లో ప్రాణ ప్రయాణ సమయంలో కూడా ఈ అసంతృప్తి భావాలతోటి శరీరాన్ని వదులుతారు కాబట్టి మళ్ళీ ఇంకో శరీరాల్లో పడతారు. అన్నం అంటే కేవలం పోషకాహారమే కాకుండా అనుభవించడానికి దొరికే పంచ ఇంద్రియాల ఆహారము. చెప్పాను కదా, అన్నం అంటే నోటితో తినేదే కాదు, పంచేంద్రియాల ద్వారా భోగాలు కూడా అన్నం అనే సూచిస్తుంది. మనకి అన్యమైన విషయ భోగాలన్నీ కూడా మనకి ఆహారమే. విషయాలు మనకి అన్యంగా ఉన్నాయి కదా, వాటిని మనం భోగిస్తున్నాము అంటే అనుభవిస్తున్నాము అంటే ఆహారమేనమాట. అటువంటి ఆహారాన్ని ఆశిస్తే అదే మనల్ని అసంతృప్తుల పాలు చేస్తుంది, తృప్తినివ్వదుగా. మరి కబళించి తీరని వేదనకు గురి చేస్తుంది అని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి అది ఏం చేస్తుంటే వదలదు, వాసనలుగా మారి అయ్యో ఇది లేదే, అది లేదే, అలా లేదే, ఇలా లేదే, అయ్యో అమ్మ నాకు అది లేదా, అడకుందమ్మా నాకు లేదమ్మా అంటూ ఇలా ఏడుస్తూ చచ్చే వరకు ఇదే ఏడుపులు, చావులో కూడా ఇదే ఏడుపులతో చస్తారు. వాళ్ళకి ఒకవేళ ఏ కోమావో వచ్చో ఏమీ తెలియకుండా చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు ఏమిటంటే అప్పుడు కూడా లోపల బీజ రూపంలో ఉంటుంది. అది నిద్రలో ఉందిగా మనకి, కోమా వచ్చి నిద్రలో ఎలా ఉన్నావు, వదిలేసే ఉన్నాం, లోపల బీజ రూపంలో వాసన మళ్ళీ లేచేసరికి నేను నాకు అది ఇష్టం, నాకు అది ఇష్టం అంటూ లెగుస్తున్నావుగా. తాత్కాలికంగా దేహ ప్రారంభాన్ని ఏ కోమావో వచ్చో, ఏ మూర్చో వచ్చో, ఇంద్రియాల విషయాన్ని గ్రహించలేకో పడి ఉన్నంత మాత్రాన వాటిని వదిలేశారు అనుకోకండి. లోపల వాసనల బీజ రూపంలో ఉండి నిద్రపోయిన వాడిలో నుంచి మళ్ళీ లేచి వచ్చేసరికి అవే బయటకు వచ్చినట్టు ఈ దేహానితో మరొక దేహంలో అలాగే పడతాడు, మరి అలాగే పుడతాడు, అలాగే చస్తాడు. భయపడుతున్నట్లుగా ఉంది కానీ తప్పకుండా ఈ భయమే మనల్ని రక్షిస్తుంది, జాగ్రత్త పడేలాగా చేస్తుంది. ఆహారమే తమ ప్రాణాలను తినేస్తోంది అనే సత్యాన్ని గ్రహించని అజ్ఞానులే లోకంలో తాము భోగాల్ని ఆరగించి ఆనందించేస్తున్నామని కామాతరులై వాటి కోసం తిరిగి తిరిగి అల్లాడుతూ ఉంటారు. నీవు ఏ ఇంద్రియ భోగాలని సంపాదించుకుని స్వీకరిస్తూ అవి ఎంత గొప్పవో ఇంత గొప్పవో అని అదే నీ ప్రాణాలను తినేస్తోంది, అదే నీ మనసుని హరించేస్తోంది అన్న సంగతి గ్రహించని అజ్ఞానులే లోకంలో తాము ఈ భోగాలను ఆ భోగాలను అనుభవిస్తున్న వారిగా తమ్ము తామే భావించి ఆ కామనలతో ఆతురులై వాటి కోసం తిరిగి తిరిగి ఆఖరి క్షణం వరకు అల్లాడుతూనే ఉంటారు. విషయభోగాలు ఎంత క్షుద్రమైనవో మరీ మరీ చెప్తున్నారమ్మా. అందుచేత ఈ వివరణ చెప్పి ఈ రోజుకు ఆపుతాను. భోగ వస్తువులు జీవునికి ఆశలు కల్పించి తమ వైపు తిప్పుకొనడము చేత, మరి అంతే కదా, మళ్ళీ మళ్ళీ కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అవి భోగ వస్తువులని, దానివల్ల నాకు సుఖం కలుగుతుందని నువ్వు భావించి వాటిని స్వీకరించడం వల్ల దాని మీద ఆశలు కల్పించి తమ వైపుకు తిప్పుకోవడం చేత ఆత్మస్వరూపంపై గల మక్కువ నుంచి మనం జారిపోతూ ఉంటాం. ఆ భోగ వస్తువులు కనిపించేసరికి ఆత్మస్వరూపం మీద ఇప్పుడు నీకున్నంత మక్కువ కాస్త టక్కని జారిపోయి ఆ విషయాలను పొందాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది చూడాలి, ఇది చూడాలి అనేటువంటి భ్రమలో పడిపోతాం. ఆత్మస్వరూపమే ప్రాణానికి ప్రాణం కాబట్టి మన ప్రాణానికి ప్రాణం అదే కదా, దాని నుంచి విడిపడమే మనకి కలిగే పెద్ద మరణం అని తెలుసుకోండి. మీ ప్రాణానికి ప్రాణము, ఆత్మలకి ఆత్మ, మనస్సులకి మనసు, కంటికి కన్ను, ముక్కుకి ముక్కు, నోటికి నోరు, హృదయానికి హృదయం అయి ఉన్నది ఆ పరమాత్మ స్వరూపం. అది లేకపోతే ఏదీ లేదు కదా. మరి ఆత్మస్వరూపమే ప్రాణానికి ప్రాణమై ఉంది, దాన్ని మరిచిపోవడమే మరణం అంతే. కాబట్టి దానికి కారణమైన
ఈ భోగాలు మనల్ని ఆరగించి మనల్ని మనం వాటిని ఆరగిస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఆ భోగాలు మనల్ని ఆరగిస్తున్నాయి. అవి మన నశింపుకి హేతువులు అవుతున్నాయని తెలుసుకొని ఈ విషయ సుఖ వ్యామోహాలను విడిచి, ఈ విషయ సుఖ వ్యామోహాలు ఎవరికి, నాకు, నేనెవరిని అని అంతర్ముఖమై ఎవడైతే మాటి మాటికి ఏ ఇంద్రియ విషయ విషయాలు అనిపించడం మనసుతోటి, కనిపించడం ఇంద్రియాలతోటి, అంటే తెలియబడ్డం ఎవరికి అనేటువంటి ప్రశ్నతో తను తాను మాటికి ఎవడైతే అంతర్ముఖం చేసుకుంటాడో అతడే నెమ్మదిగా విషయ వ్యామోహాల నుంచి బయటపడి తన నిజస్వరూప ఆత్మానంద సుఖాన్ని పొందుతాడు అని చెప్పారమ్మా. ఇంకొక 2 బిట్లున్నాయి, మళ్ళీ రేపు చెప్పుకుందామా? అలాగే అమ్మా.